అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ప్రకటించారు. ఇది చట్టపరమైన ఇమ్మిగ్రెంట్స్కు, ముఖ్యంగా భారతదేశానికి మంచి వార్త కావచ్చు. ఇటీవల ఒక ఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొదటి పని అమెరికా నుంచి అన్ని అక్రమ ఇమ్మిగ్రెంట్స్ను పంపించడం అని చెప్పారు. కానీ చట్టపరమైన ఇమ్మిగ్రెంట్స్కు దేశంలోకి సులభంగా రావడానికి చేస్తానని హామీ ఇచ్చాడు. ట్రంప్ చెప్పినట్లు చట్టపరంగా ప్రవేశించడానికి వచ్చిన వారు అమెరికా విలువలను గౌరవించాలి. ఉదాహరణకు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ని తెలుసుకోవాలి. అలాగే విదేశాల జైళ్ల నుండి యుఎస్కి వచ్చిన 13,000 మంది క్రిమినల్స్ ను బయటకు పంపించేస్తానని ఆయన ప్రమాణం చేశాడు. అంతేకాదు ట్రంప్ డ్రీమర్స్ అంటే అక్రమ ఇమ్మిగ్రెంట్స్తో వచ్చిన పిల్లల విషయంలో జాలి చూపించారు. వాళ్లు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వారి పరిస్థితి పరిష్కరించడానికి డెమోక్రాట్స్తో కలిసి పని చేయాలని చెప్పాడు. అంతేకాకుండా ట్రంప్ కెనడా మరియు మెక్సికో నుండి అక్రమ ఇమ్మిగ్రేషన్ పెరిగితే 25% టాక్స్ విధించాలని హెచ్చరించాడు. ట్రంప్ ఈ రెండు దేశాలు అమెరికా రాష్ట్రాలుగా చేరడంలో వారికి మంచి ప్రయోజనాలు కలిగించవచ్చని చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా వీటికి ఎక్కువగా ఆర్థిక సహాయం అందిస్తోంది.